మహిమ కలుగుగాక. హల్లెలూయా. తాళపూడిపేట ప్రాంత వాసులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నిండు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకమైన సమయంలో ప్రియులారా, మరి విజయనగరం ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న నా పేరు ఆంధ్రేయ పాస్టర్ గారు. అయితే ఈ ప్రాంతంలోకి వచ్చి దేవుని సువార్తమానం అందించడం గల కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారు మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. ఒకనొక దినాన్న పిల్లలు లేని తరుణంలో, పిల్లలు లేని బాధల్లో ఉంటున్నప్పుడు 4 ఏళ్ళుగా ఒక గొప్ప వేదన, గొప్ప దుఃఖంతో ఉన్నప్పుడు, ఒక 20 సంవత్సరాల క్రితము పిల్లరా ఎన్నో ఇబ్బందులు పడుతూ, మరి మా యొక్క శ్రీమతి నేను కూడా మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్లు చూపించుకుంటే దాదాపు 8-9 మంది డాక్టర్లు కూడా ఈమె గర్భసంచి ప్రాబ్లం ఉంది, మీ ఆవిడ గారికి పిల్లలు పుట్టే అర్హత లేదు అని డాక్టర్లు దాదాపు 8-9 మంది డాక్టర్లు కూడా ఒకే మాట చెప్పడం జరిగింది, ఈమెకి పిల్లలు పుట్టే అవకాశమే ఛాన్సే లేదు అని. అయితే అలాంటి తరుణంలో ఎంతో వేదన, ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో ఉంటున్నప్పుడు మేము మరి ఇలాగే దేవుని యొక్క సువార్తమానం విని యేసు ప్రభు వారిని అడగడం జరిగింది. మరి ప్రభువా, మాకైతే ప్రార్థన చేయడం రాదు, అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో నేను పిల్లలు లేక బాధపడుతూ ఉన్నాను, అయితే పిల్లలు లేక బాధపడుతూ ఉన్నాను, అయితే మరి ఈ సమయంలో మరి నాకు ప్రార్థనలకు చేయాలో తెలియదు, యేసయ్యా మరి నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నాకు బిడ్డలో దయచే ప్రభువా అని అనుకున్నప్పుడు, నా దేవుడు నా యేసయ్య నా ప్రార్థన ఆలకించి పిల్లరా ఒక 5 మాసాల్లోనే నా యొక్క శ్రీమతి గర్భవతి అవ్వడం జరిగింది. ఇలాగ ఈ 5 మాసాలుగా నేను ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, దేవుని అడుగుతూ ఉన్నాను, వాక్యంలో బలపరచబడుతూ ఉన్నాను, ప్రభు మీద విశ్వాసం కలుగుతూ ఉంది. ఇలాగ జరుగుతున్న తరుణంలో 5 మాసాల్లో తర్వాత ఆమె గర్భవతి అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో అప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపించేటప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు ఎక్కడైనా ఆపరేషన్లు ఏమైనా చేయించారా, ఎట్లా జరిగింది అని రవిచంద్ర డాక్టర్ గారు అని పిల్లరా విజయనగరంలో గోస్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ప్రైవేట్ క్లినిక్లో ఉంటూ ఉన్న తరుణంలో మేము వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు ఈమె గర్భవతి అయింది, ఇది ఎలాగ సాధ్యమైంది అని అన్నప్పుడు, ఇది యేసు ప్రభు వల్ల సాధ్యమైందండి, యేసు ప్రభు వారికి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఇచ్చాడని మేము నమ్ముతున్నాం అంటే అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, బిడ్డ ఎదుగుదల కొరకు మేము మందులు ఇస్తాము, ఆ మందులు వాడండి, చక్కగా బేబీ ఎదుగుతూ ఉంటుంది, మీరు తల్లి బిడ్డకి క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి మందులు ఇస్తానని అన్నప్పుడు, సరే ఇవ్వండి సార్ అయితే అని చెప్పి వెంటనే ఆ ఆనందం తట్టుకోలేక, సంతోషం తట్టుకోలేక మరి వెంటనే మందిరానికి వెళ్ళి, నేను వెళ్తున్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మా పాస్టర్ గారికి, మా పాస్టమ్మ గారికి నేను చెప్పడం జరిగింది ఈ యొక్క అద్భుతమైన సువార్త. అయితే దేవుడు చేసిన మేలును చెప్పక మానకూడదు కనుక ఆయన చేసిన మేలును చెప్పడంతో ఎంతో సంతోషించారు. ఒక దినాన్న ఆదివారం సమయంలో సంఘంలో కూడా ప్రకటించాము, సంఘం అంతా కూడా ఎంతో సంతోషించింది. ఆ యొక్క ఆత్మీయ తండ్రి గారు మార్టిన్ లోదర్ గారు మరి ఆ యొక్క సంఘంలో మేము ప్రకటించినప్పుడు సంఘం అంతా సంతోషించి ఆనందించాము. ఇక ఆ దినాల నుంచి నేటికి ఇప్పటికి మా యొక్క కుమార్తెకి నేటికి 21 సంవత్సరం అవుతుంది. 21 సంవత్సరాలుగా దేవుడు నా కుమార్తెను దీవిస్తూ ఆశీర్దిస్తూ ఇప్పుడు దేవుని కొరకు బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉంది, బైబిల్ తరఫీదు పొందుతూ ఉంది, బీటీఎస్ తరఫీదు పొందుతూ ఉంది. అదేవిధంగా దేవుని సేవలో మరి ఆ బిడ్డ కూడా వాడబడాలని దేవునికి అంకితం చేస్తున్నాం. ఇలా ఎలాంటి తీర్మానం తీసుకొని దేవుని కొరకు జీవిస్తున్నాం. పిల్లరా, ఈరోజు నేను చెప్పవలసిన సత్యం ఏమిటంటే, నీకే సమస్య అయినా, నీకు ఎటువంటి ఇబ్బంది అయినా, తాళపూడిపేట ప్రాంత వాసులారా, ఎటువంటి అది నీ జీవితంలో అసాధ్యమైనది నా యేసయ్యకి సాధ్యం. నీకేదైతే అసాధ్యం అనుకుంటున్నావో, నీ కుమారుడు బాగా చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతున్నాడేమో, నీ కుమార్తెకి పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతున్నావేమో, నీ ఇంట్లో నీ భర్త తాగుబోతుగా ఉన్నాడని బాధపడుతున్నావేమో, నీ భార్య సరిగా లేదని ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, దేవుని బిడ్డలారా, అది ఎంతటి సమస్య అయినా
నా యేసు వద్దకు వస్తే ఆ సమస్య నీకు చిన్నదిగా కనబడుతుంది. ఆ సమస్య ఇంకెన్నటికీ సమస్యగా ఉండదు. ఇంకా నీ బ్రతుకంతా ఆశీర్వాదకరంగా, నీ బ్రతుకంతా దీవెనకరంగా ఉంటుందని ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తాను. దేవుడు మీ ప్రాంతాన్ని, ఈ యొక్క తాళపూడిపేట ప్రాంత వాసులందరినీ కూడా బహుగా దీవించి, మీ పాడి పంటలు అభివృద్ధి పరిచి, మీ కుటుంబాలు బహుగా దీవించి, నా యేసు కృపలు మీరు అందరూ వర్ధిల్లుదురుగాక. ఆమేన్.